సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం సాయంకాలం తరగతులు నడపడం ఒక అద్భుతమైన, అందమైన అనుభవం. 7, 8 ఏళ్ల ఈ ప్రయాణంలో ఇక్కడి పిల్లలు నాకెన్నో విషయాలు నేర్పించారు. ఈ పిల్లల మధ్య గడిపే సమయంలో నాకెదురైన అనుభవాల్ని చిన్న చిన్న కథలుగా రాసి, గూడెం చెప్పిన కథలు పుస్తకంగా తీసుకొచ్చాను. పుస్తకం కంటే ముందు ఈ కథలన్నీ సారంగ వెబ్ మ్యాగజైన్‌లో ప్రచురించబడ్డాయి. ఈ కథల్లో మొదటిది 'తలలు బద్దలు కొట్టుకునే జనాల మధ్య'. ఇప్పుడు విందాం. ఆ రోజు గూడెంలో క్లాస్ ముగించి ఇంటికి బయలుదేరాను. చీకటి రాత్రులు. వీధి దీపాలు ఎక్కడా వెలగడం లేదు. చేతిలో టార్చ్ లైట్ దారి చూపిస్తుంటే గబగబా నడుస్తున్నాను. వీధిలో పెద్దగా అలికిడి లేదు. రోడ్డుకి రెండు వైపులా ఉన్న ఇంట్లలోంచి పల్చని వెలుతురు మాత్రం బయటకు పాకుతోంది. గూడెం పొడవునా ఉన్న చర్చిల్లోంచి రికార్డులు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ దగ్గరికి వస్తోంది. ఇక పైన గూడెం అంతా బోలెడు సందడి మొదలవుతుంది. పక్కనేదో అలికిడి వినిపించి తల తిప్పబోయేసరికి తల మీద దెబ్బ పడింది. తల మీద చేత్తో తడుముకుంటూ ఎవరిది అంటూ వెనక్కి తిరగబోయేంతలో మరో దెబ్బ. చేతిలో టార్చ్ జారిపోయింది. అబ్బా అంటూ రెండు చేతులతో తల పట్టుకున్నాను. ఎవరో వెనక పరిగెడుతున్న చప్పుడుతో పాటు గట్టిగా కొట్టలేదు కదరా అంటున్న గుసగుసలు. ఎవరితో పరిచయం ఉన్న గుర్తులాగే అనిపించింది. ఎదురుగా ఆటో వస్తున్న శబ్దం విని రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాను. తలమించి రక్తం కారుతుంటే చెయ్యి నొక్కిపెట్టి బాధను అణుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దెబ్బకి కట్టు కట్టించుకున్నాను. 2, 3 కుట్లు పడ్డాయి. ఏమైంది? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఆలోచించే శక్తి లేదు. ఇంటికెళ్ళి వండి పెట్టుకున్న భోజనం ముగించి నొప్పి తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన మాత్ర వేసుకుని పడుకున్నాను. ఆ పడక వారం రోజులు జ్వరంతో మంచానికి అతుక్కుపోయాను. అమ్మ వచ్చింది. ఈ మారుమూల నీకు ఈ ఉద్యోగం అవసరమా? పైగా గూడెంలో సాయంత్రం క్లాసులు. చేసిన దేశసేవ చాలు కానీ ఉద్యోగాన్ని రిజైన్ చేయి, మనం ఊరెళ్ళిపోదాం అంది. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు. నాకు ఇక్కడ ఏ సమస్య లేదు. లేకపోతే ఆ రోజు నీ మీద దాడి ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఆ సమయానికి ఆటో అటుగా రాకపోతే ఏమయ్యేది? నిన్ను కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నువ్వు చెప్పు పోనీ వింటాను. అమ్మ సవాల్ చేసింది. నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరి మీదో చేయబోయిన దాడి చీకట్లో నా మీద చేశారని అనుకుంటున్నాను. అమ్మతో అదే అన్నాను. అలా అయితే అసలు నువ్వు అలాంటి పరిసరాల్లోకి వెళ్ళనే వెళ్ళొద్దు. తలలు పగలు కొట్టుకునే జనాల మధ్య కోరి నువ్వు వెళ్ళనవసరం లేదు. చెప్పింది విను, ఇంకేం మాట్లాడకు అన్నట్టు చూసి ఒంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మ. జ్వరం ఎంత తీవ్రంగా వచ్చిందంటే అసలు నేను ఎన్నాళ్లే మంచం మీద ఉన్నానో అర్థం కాలేదు. ఆలోచనలు సాగడం లేదు. తల నొప్పిగా ఉంది. నీరసం అనిపించి కళ్ళు మూసుకున్నాను. అమ్మ ఉందన్న ధైర్యం. స్కూల్ స్టాఫ్ వచ్చి చూసి వెళ్ళారు. స్కూల్లో పనిచేసే ఆయా కమల మాత్రం ఆవేశంగా అంది. ఆ మూర్ఖులకి మీరేం చేయలేరు మేడం. వాళ్ళకి చదువులు రావు. దేవుడు మాస్టర్ చెప్పిందే రైటు. అసలు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి. వాళ్ళని నడి రోడ్డు మీదకి ఈడ్పించి పోలీసులు పట్టిస్తాం. పిల్లల వరకు ఈ విషయం వెళ్ళనీయలేదు. టీచర్ గారికి జ్వరం అని మాత్రమే చెప్పాం. అసలు ఎవరు చేశారో చెప్పండి మేడం, నేను చూసుకుంటాం వాళ్ళ పని అంది. లేదు కమల, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకుంటున్నాను. నన్నెవరూ కావాలని కొట్టలేరులే. ఆమెని శాంతింపచేసే ప్రయత్నం చేశాను. గూడెం నుంచి పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతే క్లాసులు పెట్టండి మేడం, మీరు ఇంకా రాబోకండి అంది. నేను నవ్వేశాను. ఏం భయం లేదు కమల, మీరంతా ఉన్నారుగా. నా మాటలకి అందరూ తెల్లబోయారు. అమ్మ తనకి లీవ్ అయిపోతోందని వెళ్ళాలంది. ఊరికి బయలుదేరే ముందు నన్ను తనతో పాటు ప్రయాణం చేయించాలని విఫల యత్నం చేసింది. ఆఖరికి కోపంగా ఇలా తలబద్దలైందంటూ కబురు వచ్చినా మళ్ళీ నేను వచ్చి చేయలేను. పంతానికి పోకుండా ఆలోచించు. నీ చదువుకి ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది. ఇంకా నీ ప్రయోగాలు ఆపి ఇంటికి రా అంటూ అమ్మ వెళ్ళిపోయింది. ఏమో, నాకైతే జీవికనిచ్చిన ఆ ప్రభుత్వ ఉద్యోగం కంటే సాయంకాలం ఆ పిల్లల మధ్య గడిపే సమయమే నచ్చుతుంది. ఈ పిల్లలు నా జీవితంలో ఎంత ముఖ్యమైన భాగం అయిపోయారో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ వెళ్ళిన 2వ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఆ సాయంత్రం నేను స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి అమ్మ ఫోన్. ఇంకా గూడెంలో సాయంకాలం క్లాసులు మళ్ళీ మొదలు పెట్టుకో అంది. అమ్మ ప్లీజ్, మళ్ళీ అలాంటివి ఏం జరగవమ్మా. అక్కడందరికీ నేనంటే బోల్డ్ ప్రేమ. వృద్ధం అవుతున్న గొంతుతో అమ్మ అంది. దీపు, నాకు నువ్వంటే బోల్డ్ ప్రేమ. అయితే సరే,
ఆ ప్రేమే నా రక్షమ్మ, ఇంకేం చెప్పకు అంటూ ఫోన్ పెట్టేశాను. గబగబా వంట ఏర్పాటు చేసుకుని గూడెంలోకి నడుస్తుంటే ఎప్పట్లాగే ఆ పరిసరాలు నాకు ఎంతో ఆత్మీయమైనవన్న భావన కలిగింది. కొంతమంది ఆడవాళ్ళు గుమ్మాల్లో నిలబడి నన్ను కొత్తగా చూస్తూ ఉండడం గమనించాను. నేనే అలా ఊహించుకుంటున్నానేమో అని కూడా అనుకున్నాను. ఆ సాయంత్రం పిల్లల మధ్య ఉన్న నన్ను దేవుడు మాస్టర్ పలకరించారు. పిల్లల్ని ఈ పూటకి పంపించేయమ్మా, మా వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటూ. ఏం మాట్లాడతారబ్బా అని ఆశ్చర్యపోతూనే పిల్లల్ని పంపించేశాను. ఒక 20 మంది దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు. చాపల మీద కూర్చున్నారు. పక్కనే అరుగు మీద మాస్టర్ కూర్చున్నారు. టీచర్ అమ్మా, మీరు ఇన్నాళ్ళు జ్వరం వచ్చి రాలేదనుకుంటున్నాం, కానీ గూడెంలోనే ఇలా జరిగిందని తెలిసింది. వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. అసలు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో మాకు తెలవాలా. ముందుగా లేచిన ఆయన కాస్త దూకుడుగా అడిగాడు. ఆ సంగతి మనం మర్చిపోదామండి, ఏదో పొరపాటు జరిగింది. తేలిగ్గా తీసేయబోయాను. 4-5 లేచారు మాట్లాడేందుకు. టీచర్ గారు, ఇది మా గూడానికి మా పరువుకి సంబంధించిన విషయం. మా పిల్లల్ని బాగు చేయాలని మీరు వస్తూ ఉంటే ఇంత అఘాయిత్యం జరిగితే మేమెట్టా మర్చిపోతాం? విషయం మాకు తెలవాలా అంతే. మీరు మనసులో పెట్టుకు బాధపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళని కాయాలనుకుంటున్నారు. ఎందుకు మేడం? మాలో ఎవరి పని చేశారో, అది పిల్లలో పెద్దలో, అసలు ఎందుకు చేశారో మాకు తెలవాలా. ఒక ఆవిడ పట్టుదలగా అంది. నేను నిశ్శబ్దంగా విన్నాను. అవును, తరచి తరచి అమ్మ అడిగినప్పుడు, జ్వరం తగ్గి నీరసంతో పడుకున్నప్పుడు నేను ఆలోచించాను. ఈ విషయం ఎక్కడో ఏదో లింకు క్రమంగా దొరికింది, కానీ పైకి చెప్పదలుచుకోలేదు. 2 నిమిషాలు ఆగి, టీచర్ అమ్మా, నువ్వు చేసే మంచి పనికి దండం పెట్టాల్సిన పోయి మా గూడెం ఇట్లాంటి పని చేసిందంటే మాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఎట్టయినా చెప్పాల్సిందే, లేదంటే మేమెవరం ఈ పూట భోజనాలు చేసేది లేదు. మరో వృద్ధుడు కాస్త ఆపేక్షగా హెచ్చరించాడు. రోజు నా క్లాసు జరుగుతున్నంతసేపు పక్కనున్న రచ్చబండ మీద ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడాయన. పిల్లలు అల్లరి చేస్తుంటే గట్టిగా 4 తగిలించమ్మా, చదువులు అట్టా ఇట్టా ఊరికనే రావు ఈ సన్నాసులకి అంటూ కలగజేసుకుంటూ పిల్లల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఏం చేయాలి? వీళ్ళకి ఏం చెప్పాలి? ఒక నిశ్చయానికి వచ్చాను. ఇక్కడ చదువుకున్న చాలామంది పిల్లలు వస్తున్నారు. ఒక 3-4 వారాలుగా ఆడపిల్లలు రావడం తగ్గింది. వాళ్ళకి ఇళ్లలో ఏవో సమస్యలు ఉండడం వల్ల రావట్లేదేమో అని ఇది తాత్కాలికమని అనుకున్నాను. కానీ మానేసిన వాళ్ళలో ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంటే చెప్పింది. కొందరు మగపిల్లలు అల్లరి చేస్తున్నారని, తమకు చదువుకుందుకు రావాలంటే సాయంకాలం పూట ఇబ్బందిగా ఉంటుందని. నా వైపు నుంచి మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే ఉంది. పిల్లలు పెరుగుతున్న వయసులో వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పి సరైన మార్గంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. మన క్లాస్లో కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే తప్పు అని చెప్పాను. ఒకరోజు విన్నారు, మర్నాడు అదే ధోరణి. నేను చెప్తున్న విషయం వాళ్ళు నవ్వులాటగా తీసుకుంటున్నారని అర్థమైంది. ఏం చేయాలి? ముందు మెల్లిగా చెప్పి చూసి ఆ తర్వాత కాస్త గట్టిగానే మందలించాను. మర్నాడు పెద్ద క్లాస్ ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా రాలేదు. క్లాస్కి వచ్చిన ఒక పిల్లవాడు మాత్రం నాతో చెప్పాడు, టీచర్, మీరు నిన్న కోప్పడ్డారు కదా, మీరు ఒక్కరూ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పారు అన్నాడు. నాకు ఏమిటినానో అర్థం కాలేదు. కానీ మనం పసిపిల్లలు అనుకుంటున్న వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే కష్టంగా ఉంది. అదే రోజు ఈ హడావుడి జరిగింది. మనం ఇంకా విషయాన్ని తవ్వుకోవద్దు. మనమంతా పిల్లల్ని దారిలోకి తెచ్చుకుందుకు కాస్త శ్రమ అయినా ఓర్పుగా ప్రయత్నం చేయాలి. నా మాటలు పూర్తవుతూనే 4 లేచారు ఆవేశంగా. ఎవరో చెప్పండి మేడం, వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొడతాం. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. పిల్లల్ని కేవలం దండించడం వల్ల మార్పు తీసుకురాలేం. వాళ్ళని బుజ్జగించి మార్పు తీయవచ్చు. ప్రయత్నం చేద్దాం. అలా మార్పు రాని పక్షంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ టీచర్ గారు, మా పిల్లలు ఎట్టాటోళ్ళు మీరు చెప్పకపోతే మాకు ఎట్టా తెలుసుద్ది? చదువుకుందుకు వెళ్ళాడని అనుకుంటాం. పిల్లగాళ్ళు బయటికి వెళ్ళి ఎట్టాటి పనులు చేస్తున్నారో మాకు తెలియదుగా. మీరు చెప్తేనే కదా మేము గట్టిగా భయం చెప్తానికి వీలవుతుంది. నేను నవ్వాను. మన పిల్లలు ఎలాంటి వాళ్ళో, ఎంత అల్లరి చేస్తారో మనకి తల్లిదండ్రులుగా ఎటు తెలుస్తుంది. కానీ మన పిల్లల గురించి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ వాడు అల్లరి చేస్తున్నాడు అంటే మనకి నచ్చదు కదా. వాడు నిజంగా అల్లరివాడే అయినా మనకు కష్టంగా ఉంటుంది. నా మాటలు అర్థమై ఒక్క క్షణం మౌనంగానే కూర్చున్నారు వాళ్ళంతా. అంతలోనే అన్నారు, లేదులే టీచర్ గారు, ఇది అట్లా అనుకునేది కాదులే, మీరు మాకు విషయం చెప్పాలా. నేను మాత్రం ఇంకా చెప్పేది ఏం లేదని, నాకు సమస్య ఏదైనా వస్తే వాళ్ళకి చెప్పుకుంటానని పదే పదే చెప్పాను. నా మాటలు వాళ్ళకి తృప్తి కలిగించలేదు.
చాలాసేపు వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన పడ్డారు. నేను సెలవంటూ ఇంటికి బయలుదేరాను. సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్ళీ రావడం మొదలైంది. నాకు సంతోషంగా ఉంది. ఇంకా కొంత రావాల్సింది. నాకు తెలుసు. వాళ్ళ రాక కోసం రోజు ఎదురు చూస్తున్నాను. ఒక వారం తర్వాత క్లాస్ అయ్యి ఇంటికి బయలుదేరుతుంటే ఒకతను, "మేస్ట్రమ్మ గారు మీతో మాట్లాడాలి" అంటూ వచ్చాడు. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే వాళ్ళని పంపించేసి చెప్పమన్నాను. ఇతన్ని ముందెప్పుడు చూసిన జ్ఞాపకమే లేదు. "మేస్ట్రమ్మ గారు, నేను ఇక్కడే గూడెంలోనే ఉండేది. లారీ పని మీద దేశం అంతా తిరుగుతుంటాను. నెలకి 1-2 సార్లు ఇంటికి వస్తూ ఉంటాను. మొన్న మీకు దెబ్బలు తగిలేంటగా తెలిసిందిలే. ఎవరో పెద్ద క్లాస్ చదువుతున్న పిల్లగాళ్ళు ఈ పని చేశారని చెప్పుకుంటున్నారు. మా ఇంట్లో కూడా 8 చదువుతున్న పిల్లోడున్నాడు. ఈ పని చేసింది వాడుగానే అయితే చెప్పండి. మా వాడు అసలే మాట వింటం లేదని, అల్లరి ఎక్కువైందని మా ఇంటామె చెప్తోంది ఈ మధ్యన. మనం ఇంకా ఆ సంగతి మర్చిపోదామండి" అన్నాను ముందుకు నడుస్తూ. "నాకు అవకాశం ఇవ్వండి మాస్టర్ గారు, మీకు మళ్ళీ ఇట్లాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను" అన్నాడు అతను. అతని మాటలు వింటున్నప్పుడు ఆ మాట తీరు ఎవరినో స్ఫురింపజేసింది. "నాకు ఇబ్బంది ఏం లేదండి, మళ్ళా ఇలాంటి విషయం జరగదనే నా నమ్మకం" అంటూ నడవడం మొదలెట్టాను. అతను కొంచెం దూరం వెనకే రావడం తెలుస్తోంది. "సరే మేస్ట్రమ్మ గారు, మా వాడు అనిల్ తెలుసుగా మీకు, 8 చదువుతున్నాడు. ఆణ్ణి మీ దగ్గర కూర్చోబెట్టుకుని రోజు చదివించండి" అంటూ అతను వెనక్కి మళ్ళాడు. అవును, నా సంశయం నిజమే. ఆ పిల్లవాడి తండ్రి ఇతను. ఆ విషయాన్ని ఎంత పక్కకి తోస్తున్నా మళ్ళీ మళ్ళీ గూడెం వాళ్ళు తిరగతోడుతూనే ఉన్నారు. ఆ రాత్రి భోజనం చేసి స్కూల్ పని ఉందని చేసుకుంటూ కూర్చున్నాను. పని పూర్తయి నిద్రపోతే నిద్రే రాదు. ఏదో దిగులుగా అనిపించింది. అమ్మ వచ్చి వెళ్ళడం బాగుంది. కానీ ఆ 10 రోజులు అమ్మ ఇంట్లో తిరిగిన అలికిడి జ్ఞాపకం వస్తే మనసు బలహీనం అవుతోంది. వెళ్ళేటప్పుడు అమ్మ నా మీద కోపంతో వెళ్ళింది. అసలు అమ్మకి గూడెం అంటే వివరంగా చెప్పలేదు కదూ, అందుకే కోపంగా ఉంది. అమ్మ నాకు రోల్ మోడల్. ఆవిడ తన ఉద్యోగంతో పాటు ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చిన్నప్పటి నుంచి చూస్తోంది తను. అమ్మకి గూడాన్ని పూర్తిగా పరిచయం చేయాలి. అమ్మకి వివరంగా ఇప్పుడు ఈ విషయం పరిచయం చేస్తాను. అవును, నిద్ర ఎలాగూ రావట్లేదు. మంచం మించి లేచి ల్యాప్టాప్ తెచ్చుకుని